ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా గుడ్డు చితగొట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఇందులో కాస్త వెల్లుల్లిపాయ వేసానండి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్న వెల్లుల్లిపాయ వేసాను. చూస్తున్నారా? గుడ్ని కాస్త వేగిన తర్వాత ఇలాగా కదుపుకోవాలండి గరిటెతో. ఇలా వస్తుంది. మనమైతే ఇందులోకి ఇప్పుడు క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. ఇందులో అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ క్యారెట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇంకా క్యాప్సికమ్ కూడా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఇప్పుడైతే ఇందులో కాస్త ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఎందుకు ఉప్పు వేసామంటే బేగా ఉడికిపోద్ది అనమాట. దానివల్ల మనకి బేగా అయిపోద్ది వంట. ఇది మేమైతే లెక్కగా వేసుకుంటున్నాం 5 ప్లేట్స్. ఇలా మనం అన్నం సర్వ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇలా మనం క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇందాక ముక్కలు వేసాం, ఇప్పుడైతే తురుము వేసుకోవాలి. దీని మీద అయితే మనం కాస్త ఆయిల్ వేయాలి. ఇప్పుడైతే మనం సాల్ట్ వేయాలి. ఇది మన ఆప్షనల్ అండి. గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా